వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే బీసీ పోరు గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలన్న కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ అనువోజు వెంకటేశం, దర్వు అంజన్న. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్కు ఎంపికైన నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారుడు రాజూరి వెంకట సాయి. చిన్నారులకు జేఎస్ స్కూల్లో మెరుగైన విద్య అందించడం జరుగుతుందన్న జేఎస్ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్. ఆత్మరక్షణకు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందన్న ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. రీచ్ ఇండియా చర్చ్ ఆధ్వర్యంలో దైవ సేవకులకు అభిషేకారాధన. పెద్దరావులపల్లి వరకు ఏర్పడ్డ రోడ్డు గుంతలను పూడ్చి ఆ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చివేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగుల నరసింహ. భద్రాచలంలోనే భక్త రామదాస్ ధ్యాన మందిరంలో దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారి రమాదేవి మగ్గమునకు పూజా కార్యక్రమాలు. సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం సూర్యాపేటలోని 36వ వార్డులో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్ ఆధ్వర్యంలో 120 నిరుపేద కుటుంబాలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తోఫా పంపిణీ చేసి మాట్లాడారు. గురువారం సూర్యాపేటలోని 36వ వార్డులో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్ ఆధ్వర్యంలో 120 నిరుపేద కుటుంబాలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తోఫా పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఫారూక్ ఈరోజు తన సొంత నిధులతో 36వ వార్డులో ఉన్న పేద ముస్లింలకు తోఫాను అందించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారన్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు అనేక దైవ కార్యాలు చేస్తారని, ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ మాసంలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్ను ఆకాశం నుండి నేల మీదకు పంపించారని ముస్లింల నమ్మకమని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెరుగు వెంకన్న, షఫీవుల్లా, కాంగ్రెస్ నాయకులు యాటా ఉపేందర్, జ్యోతి కరుణాకర్, తండు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, అబ్బాస్, మురళి, జావీద్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, గోగుల శ్రీను, సమీర్, ఆసిఫ్, రెహమత్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. మజూర్ అరవింద్ భాయ్ ఈరోజు 36వ వార్డులో స్థానిక 36వ వార్డులో మా కాంగ్రెస్ పార్టీ లీడరు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ముస్లిం పేద ప్రజలకు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో భాగంగా ముఖ్య అతిథిగా
మా ప్రియతమ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పేద ప్రజలకు రంజాన్తో వేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే భవిష్యత్తులో కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఫరూక్ నాయకత్వంలో ఈ 36వ వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు దాదాపుగా 150 కుటుంబాలకు రంజాన్ తోఫాగా తన సొంత నిధులతోటి ఈరోజు ఈ వార్డులో అందరికీ కూడా పంచడం అభినందనీయం. ముఖ్యంగా రంజాన్ మాసం పవిత్ర మాసంగా నెల రోజుల పాటు ఆ పవిత్ర మాసంలో మరి ఫాస్టింగ్ ఉంటూ ఉపవాసాలు ఉంటూ మరి అల్లాను ప్రార్థిస్తూ తమ కోరికలన్నీ తీరాలని, ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి మంచిగా ఉండాలని, చల్లగా ఉండాలని మరి కోరుతూ ప్రార్థనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా గడుపుకుంటూ దాదాపుగా 31వ తారీఖు నాడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిమ్స్లకు పెద్ద పండుగ ఇది. మరి పేద ముస్లిమ్స్ అందరూ కూడా ఆ పండుగ నాడు మంచిగా జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ వార్డులో మరి ఫరూక్ గారి ఆధ్వర్యంలో పంచడం నిజంగా ఒక శుభ పరిణామం. మరి మొన్న మంగళవారం నాడు కూడా గవర్నమెంట్ తరఫున మరి ముస్లింలందరికీ కూడా ఇఫ్తార్ విందు కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా సమభావనతోటి అన్నదమ్ముల్లాగా కలిసి సమన్యాయంతో బతకాలనే ధర్మంతో ముందుకు వస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ముస్లింలందరికీ కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను ఆదుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ముఖ్యంగా పేద ముస్లింలకు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద చేపట్టే బీసీ పోరు గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. పార్లమెంటులో బీసీల బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే బీసీ పోరు గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణను పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలన్న డిమాండ్తో ఏప్రిల్ 2న ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బీసీ పోరు గర్జనకు బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీసీలకు కులంగా చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే బీసీ కులగణను చేపట్టిందని తెలిపారు. బీసీ కులగణను ప్రకారం బీసీలకు 42% నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గల్లీలో పోరాటం చేయడం జరిగిందని, దానిని అమలు చేసేందుకు ఢిల్లీలో పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ప్రభుత్వం 2 నాలుకల విధానాన్ని అనుసరిస్తుందని, బీసీ బిల్లు విషయంలో గల్లీలో మద్దతు తెలిపిన బీజేపీ ఢిల్లీలో తప్పించుకోవాలని చూస్తుందని, బీజేపీ బండారాన్ని బయటపెట్టాలన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లులు ప్రవేశపెట్టేంత వరకు పోరాటాలు నిర్వహించాలన్నారు. అగ్రవర్ణాల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేశారో బీసీలకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కంది సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం,
కార్యనిర్వాహ అధ్యక్షులు నల్ల సోమమల్లన్న, కోశాధికారి నకిరికంటి కాశేగౌడ్, చిక్కుళ్ల రాములు, గుండ కోటప్ప, పసుపులేటి సీతారాములు, జెల్లా ఆదినారాయణ, కోన శంకర్ గౌడ్, బీసీ టీచర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హలో బీసీ, హలో బీసీ, బీసీల ఐక్యత, ప్రోగ్రామ్ విజయవంతం చేయండి, విజయవంతం చేయండి. హలో బీసీ, హలో బీసీ, విజయవంతం చేద్దాం. ఏప్రిల్ 2న జరిగే బీసీల పోరు గర్జనను అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ బిల్లును బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు చాల శ్రీనివాస్ గౌడ్ చే ఆవిష్కరించబడినది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సి ఉంటుంది. చట్టసభల్లో మనకు పార్లమెంట్ 42% రిజర్వేషన్ కోసానికి పార్లమెంట్ ఈ సమావేశాలని మనకు ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలంగాణలో అసెంబ్లీలో చట్టసభలో పార్లమెంట్ స్థానిక సంస్థల్లో 42%కి తీర్మానం చేసి పంపించారు. దాన్ని అదే విధంగా 42% మనకు కేంద్రంలో ఆమోదం తప్పకుండా తెలాలని లేనిచో మేము తెలంగాణలో బీజేపీ ఎంపీలను తిరగనీయము అని చెప్పి బీసీ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. జాదుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఈ నెల ఏప్రిల్ 2వ తేదీన దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీల బిల్లును, బీసీల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్తో ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ఈ ఢిల్లీ మీద జరిగే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మా సహచర బీసీ ఉద్యమ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. గత 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కులగణన చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతాము అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీ మేరకు అమలు చేయాలని చెప్పి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మీకు అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు చేసి ఒత్తిడి తీసుకొచ్చాం. ఇంకొక వైపు స్వయంగా మేమే కోర్టులలో కూడా కేసులు వేసాం, న్యాయ పోరాటం కూడా చేశాం. ఈ 2 పోరాటాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించింది. ఆ తర్వాత కులగణన ముగిసిన తర్వాత మొన్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఇంకొక చట్టాన్ని, 2 చట్టాలను ఒక చారిత్రాత్మకంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించడం జరిగింది. సంబంధించిన ఏర్పాటు కానీ ఎందుకు చేస్తున్నామని అడుగుతున్నా. అంటే
మీరు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తేనేమో వ్యభిచారమా? ఇది ఎక్కడ అన్యాయం? అంటే బీసీలు నోరు లేదని, బీసీలు ఐక్యత లేదని మీరు అనుకుంటున్నారు. బిడ్డ, పార్లమెంటులో కనుక మీరు బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే రేపు ఏప్రిల్ 2న మీ కేంద్రంతో, ఢిల్లీ పెద్దలతోటి హామీ తూమి తేల్చుకోవడానికే బీసీలకు దండయాత్ర కట్టుకొని వస్తున్నాం. ఒక ప్రత్యేక ట్రైన్ కట్టాం. ఒక రైలు బండి తెలంగాణ రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి ఒక రైలు బండిని కదిలిస్తున్నాం. వేలాది మందిని ఒక ప్రత్యేక రైలు బండి వాళ్ళు ఎవడున్నాడు, మాది బీసీల బండి. అది రైలు బండి కట్టుకొని ఢిల్లీకి బయలుదేరుతున్నాం. మీ అంతు చూడడానికి బయలుదేరుతున్నాం. ఈరోజు మీరు కనుక రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదిస్తే అక్కడనే విజయోత్సవ సభ పెడతాం 2వ తారీఖు నాడు. ఆమోదించకుండా అన్యాయం చేస్తే మాత్రం తిరగబడి మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టడానికి మా యొక్క ఉద్యమ కార్యాచరణ అక్కడనే ప్రకటిస్తాం. మీరు తమాషాలు చేస్తున్నారా? ఇక్కడ బీజేపీ నాయకులు ఎందుకు మద్దతు పలికినరు? భారతీయ జనతా పార్టీకి ఇలా ఒక జాతీయ పార్టీకి 2 విధానాలు ఉంటాయా నేను అడుగుతున్నా. ఒక్క భారతీయ జనతా పార్టీకి, జాతీయ పార్టీకి 2 విధానాలు ఉంటాయా? తెలంగాణలో ఒక నిర్ణయం, ఢిల్లీలో ఒక నిర్ణయం ఉంటుందా? ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారంటే మా బీసీలందరికీ అభిమానమే. మాకు వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ గారి మీద ఏమీ లేదు. కానీ నరేంద్ర మోదీ గారిని విమర్శించినప్పుడు, ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు, నేను బలహీన వర్గాల బిడ్డను, నేను ఛాయ్ వాళ్ళను, నన్ను సూటు బూట్ అని విమర్శిస్తున్నాం అంటున్నారు. నేను మిమ్మల్ని విమర్శించేటప్పుడు, సూటు బూట్ అని విమర్శించేటప్పుడు బలహీన వర్గాల బిడ్డను గుర్తుకొస్తుంది, కానీ బలహీన వర్గాల కోసం పంపిన బిల్లు గుర్తొస్తలేదా నేను అంటున్నా. మీరు 11 సంవత్సరాలుగా బీసీల కోసం దేశంలో 70 కోట్ల మంది బీసీల కోసం ఏం చేసిరని అడుగుతున్నాం. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టినవా? లేదే. చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ పెట్టినవా? లేదే. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోట పెట్టినవా? లేదే. 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం 1 లక్ష కోట్లు పెట్టినవా? లేదే. జాతీయ స్థాయిలో ఒక బీసీ సప్లాన్ పెట్టినవా? లేదే. ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే బీసీ ప్రధానమంత్రి అయ్యుండి బీసీలకు ఏం వెలగబెట్టలేరు. పైగా బీసీ ప్రధానమంత్రి ఉండి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టినటువంటి ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. దయచేసి ఇవాళ గతంలో ఉన్న బీసీలు వేరు, ఇప్పుడున్న బీసీలు వేరు. మోదీ గారి పరిస్థితి అట్నే ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉద్యమానికి భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాలకు, 29 రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఓబీసీ సంఘాల నాయకులు ఢిల్లీకి వస్తున్నారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఆహ్వానించడం. అదేవిధంగా ఈ ఉద్యమం, ఢిల్లీ కేంద్రంగా జరిగే ఉద్యమం దేశంలో కనువిప్పు కలిగే విధంగా, గతంలో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా మరో మహామండల్ ఉద్యమం నిర్మించడమే ధ్యేయంగా ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. మీరు తప్పించుకోలేరు. ఎన్ని రోజులు ఇక బీసీల నుంచి తప్పించుకోలేరు. మా దగ్గరికి వస్తారు. ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడు మా ఓటు పోటు ద్వారా మిమ్మల్ని రాజకీయంగా మా రాజకీయంగా ఎదుర్కొంటే బీసీల గొంతు నలిమేస్తారు కదా, అప్పుడు రాజకీయంగా మీ గొంతు ఎట్ట నలమాల్లో మేము చూసుకుంటాం. తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ అనువోజు వెంకటేశం, దరువు అంజన్న, నకరకండ్ కిరణ్ ఆదేశానుసారం గురువారం నల్గొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ అనువోజు వెంకటేశం, దరువు అంజన్న, నకరకంటి కిరణ్ ఆదేశానుసారం గురువారం నల్గొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కాళ్లకు గజ్జలు కట్టి భుజాన గొంగడి వేసి తమ ఆటపాటలతో తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పాత్ర ప్రాముఖ్యమైనదని, దాని ఫలితంగా అందులో నిజమైన ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. అనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ ఉపాధి కల్పించాలని కోరారు. నిండు శాసనసభలో మాట్లాడిన సిర్పూర్ కాగజ్గర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబుకి, మెదక్ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డికి నల్గొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో కోడి భీమ్ ప్రసాద్, కలకొండ శ్రీనివాస్, కంచి శ్రీను, నిర్శనమెట్ల పరమేష్, రడం నరసింహరావు, రెమడాల శ్రీను, పొట్టపాక అంజయ్య, జిల్లా లలిత, వనం లింగయ్య, చిక్కులు యాదయ్య, కత్తుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ కళాకారుల ఐక్యత. ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు బాసిన అమరవీరులు మరి 1300 మంది విద్యార్థి అమరవీరుల బలిదానాల సాక్షిగా గత ప్రభుత్వం మరి రాష్ట్రంలో కాలికి గజ్జగట్టి భుజాన గొంగడేసి మరి ఎన్నో వేదికల మీద ధూమ్ధాం సభలలో వంట వార్పు కార్యక్రమాలు మిలియన్ మార్చి మరి ఇలా ఏ పిలుపునిచ్చినా జేఏసీ పిలుపుని అందుకొని ధూమ్ధాములు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఏర్పరచుకొని సాధించినాం. సో దాని ఫలితంగా ఆనాడు 300 మంది మరి కళాకారులు అప్లికేషన్ చేసుకుంటే గత ప్రభుత్వం కేవలం 500 మందికే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ 10 సంవత్సరాల నుంచి కూడా మేము అజ్ఞాతంలో ఉంటూ మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఒక్కొక్కరు ఆర్థిక పరిస్థితులు చితికిపోయి చిన్నాభిన్నమైంది. ప్రతి ఒక్క కళాకారుడు మరి గొంతెత్తి వేల మందిని కదిలించే దమ్మున్న మరి కూటీ లేక ఇంట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. తద్వారా ప్రజాపాలన మరి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విస్మరించిన ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నూతనంగా పిసిసి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 కళాకారుల పక్షాన నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అది పక్కన పెడితే మన ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని 2018 నుంచి ఇక్కడ బయట ఉన్న కళాకారులు మాత్రమే మరి ఉద్యమాలు ఆనాడు చేసిరు, మరి ఉద్యోగాలు దక్కలేదు. కానీ ఈనాడు 2018 నుంచి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ కళాకారులే ఒక క్రియాశీలకంగా పనిచేసి అలా మిమ్మల్ని గవర్నమెంట్ నిలబెట్టడానికి చాలా తమ ఆటలు పాటల ద్వారా గవర్నమెంట్ నిలబెట్టిరు. మరి కాబట్టి మీరు కూడా ఇచ్చిన మాట కట్టుబడి మాకు కూడా ఇంకొక 1000 మంది నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. నిన్న జరిగిన శాసన మండలిలో మరి మన అసెంబ్లీ సాక్షిగా మన పాల్బాబు ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా కళాకారుల ప్రస్తావన తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఆనాడు 500 మందికే ఉద్యోగాలు జరిగినాయి, అందులో కూడా అవకతవకలు జరిగినాయని చెప్పి ఇప్పుడున్న కళాకారులకు ఇవ్వాలని కూడా ప్రస్తావించడం చాలా మాకు సంతోషకరమైన విషయం. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే షేరి సుభాష్ రెడ్డి గారు కూడా మా కోసం మాట్లాడినందుకు ఆయనకు కూడా మా నల్లగొండ జిల్లా పక్షాన ఉద్యమ నిరుద్యోగ కళాకారుల తరఫున మేమందరం కలిసి వారికి ఒక శిరస్సు వంచి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈనాడు రాష్ట్ర కమిటీ మాకు పిలుపునివ్వడం జరిగింది. ఆయా జిల్లాలలో కూడా మేము మరి ఇప్పుడు 33 జిల్లాలలో కూడా బయట ఉన్న ఉద్యమ నిరుద్యోగ కళాకారులు అందరూ కూడా వారికి అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ మరి మా కోసం ఇంకా మీకు అవకాశం ఉన్నప్పుడు మరొకసారి మీరు మాట్లాడతారని కోరుకుంటూ మా నల్లగొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పక్షాన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. వర్ధిల్లాలి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత. జై కళాకారుడా, జై కళాకారుడా. యూరప్, ఆస్ట్రియా దేశంలో జరిగే ఫుట్బాల్ ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరు వెంకటసాయి ఎంపికైనాడని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరప్, ఆస్ట్రేలియా దేశంలో జరిగే ఫుట్బాల్ ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి ఎంపికైనాడని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ రోయ్ ట్రోఫీ జాతీయ స్థాయి జూనియర్ ఫుట్బాల్ పోటీల్లో మరియు SGF U/17 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 30 మంది అత్యంత ప్రతిభావంతమైన ఫుట్బాల్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించే ప్రత్యేకమైన శిక్షణ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన ఏకైక క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి అని తెలియజేశారు.
రాచూరి వెంకటసాయి నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ద్వారా ఫుట్బాల్ క్రీడల్లో ప్రవేశించి ప్రతినిత్యం క్రమశిక్షణ పట్టుదలతో ఫుట్బాల్ క్రీడలో మెలకువలు సాధించి గత 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్ శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్లో స్థానం సంపాదించి ప్రతిభావంతమైన ఫుట్బాల్ కారుడిగా తయారవుతూ ఆస్ట్రేలియా దేశంలో జరిగే ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఎన్నికయ్యానని తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ నల్గొండ జిల్లా దగ్గుబాటి విమల, చండూరు గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్, మాలోతు శ్రీనివాస్, గణేష్, లక్ష్మి, పలువురు క్రీడా ప్రతినిధులు రాచూరి వెంకటసాయిని ప్రత్యేకంగా అభినందించారు. నా పేరు రాచూరి వెంకటసాయి. నేను ఆలియా గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను గత 7 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ శిక్షణ తీసుకోవడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో. అలాగే మా గురుగారు గుమ్మపాల గిరిబాబు సార్ నాకు బాగా ప్రోత్సహించడం జరిగింది. అలాగే నేను 3 నేషనల్ ఆడడం జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు నేను యూరోప్లో ఉన్న ఆస్ట్రియా దేశంకి వెళ్తున్నాను. భారతదేశంలో 30 మెంబర్స్లో నేను ఒకరిని. నేను నల్గొండ నుంచి ఇంకా తెలంగాణ నుంచి నేను ఒక్కరినే సెలెక్ట్ అయ్యాను. అలాగే అక్కడికి వెళ్ళి మంచి శిక్షణ తీసుకొని మన నల్గొండకి, తెలంగాణకి, ఇంకా భారతదేశానికి మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి ఈరోజు యూరప్ ఖండంలోని ఆస్ట్రియా దేశానికి స్పెషల్ ఫుట్బాల్ శిక్షణకు ఎంపిక కావడం జరిగింది. నిజంగా ఇది భారతదేశ వ్యాప్తంగా 30 మంది అత్యుత్తమమైన ప్రతిభావంతమైన క్రీడాకారులను తయారు చేసే క్రమంలో మన నల్లగొండ జిల్లా నుంచి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి అనే విషయాన్ని మన ఉమ్మడి నల్లగొండ జిల్లా క్రీడాకారులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకే ఎంతో గర్వకారణం. ఒక గ్రామీణ స్థాయి నుంచి ఈ యొక్క పట్టణంలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఆ రకంగా మనము గత నెల బెంగళూరులో జరిగిన శిక్షణ కార్యక్రమంలో సెలక్షన్ ప్రక్రియలో అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి ఫైనల్ సెలక్షన్లో ఢిల్లీలో సెలక్షన్ కావడం జరిగింది. ఆ రకంగా మన రాచూరి వెంకటసాయిని మనం అందరం కూడా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఆస్ట్రియా దేశంలో శిక్షణ తీసుకొని మన భారతదేశానికి సెలక్షన్ అయ్యే విధంగా అక్కడ శిక్షణ ఏదైతే అంతర్జాతీయ శిక్షణ కోచెస్ ఆధ్వర్యంలో వారు శిక్షణ తీసుకొని ఇంకా రాటుదేలాలి. ఆ రకంగా నల్లగొండ జిల్లా నుండి ఇంకా గొప్ప క్రీడాకారులను తయారు చేయడంలో తన వంతు పాత్రను కూడా పోషించాలని మేమందరం కూడా తెలియజేయడం జరుగుతుంది. బుధవారం రాత్రి నల్గొండలోని శ్రీరామ్ నగర్లో గల జయ బ్లాసమ్స్ కిండర్ గార్డెన్స్ కన్వకేషన్ సెలబ్రేషన్స్ కన్నుల పండుగగా నిర్వహించారు. జయ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగిజ్యోతి, జల్లా పద్మలు మాట్లాడారు. బుధవారం రాత్రి నల్గొండలోని శ్రీరామ్ నగర్లో గల జయ బ్లాసమ్స్ కిండర్ గార్డెన్ కన్వకేషన్లో సెలబ్రేషన్ కన్నుల పండుగగా నిర్వహించారు. జయ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగిజ్యోతి, జల్ల పద్మలు మాట్లాడుతూ జయ స్కూల్ విద్యార్థుల్లోని మేధాశక్తిని పెంచడానికి వారికి ఆటలతో విద్యను అందిస్తున్నామన్నారు. చిన్నారులకు ఇచ్చే వివిధ ప్రోగ్రాంలు తల్లిదండ్రులు కూడా భాగస్వాములైతే చిన్నారులు మరింత తెలివిగా ఉంటారన్నారు.
తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకునే విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారని వారన్నారు. తమ స్కూళ్లలో సెకండ్ క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ సినిమాలు, ప్రోగ్రాంలు చూపించడం వలన వారు హిందీ, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతున్నారన్నారు. జే స్కూల్ నందు ఉపాధ్యాయులు చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తల్లిదండ్రులు మించిన శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతికను చిన్నారులకు తమ స్కూల్ నందు అందుబాటులో ఉంచామని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంటి వద్ద ఆటలు పాటలతో వారితో గడిపితే పిల్లలు మరింత హుషారుగా ఉంటారని వారన్నారు. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు చదవడం నేర్పించాలన్నారు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి వారి భవిష్యత్తు పాడు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలతో అందరినీ అలరించారు. बाद में न कहना कुछ भी पहले ही दे तू वार्निंग पार्टी चलेगी till 6 in the morning जी भर के नाच ले बेबी नाच नाच के तोड़ दे सैंडल आंटी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा हैंडल चना चना हिट में जारी जिसको अपनी जान गाई चुपचाप वो फ्लोर पे आके नाचेगा नखरे बखरे ना दिखाए शर्म को करते बाय बाय माइकल जैक्सन वाले 2-3 एक्शन करके दिखाए पार्टी करनी है हम पार्टी करेंगे किसी के भी पक्का से नहीं डरेंगे हम हैं बेटे हम बाकी सारे पानी Ricky Aja mana don't care. Thank you for some competitions. Attack, check out Congo Mina ke. Attack, Jinka Puli Mina ke. Attack, Mori Jeans Mina ke. Attack. A square, B square, A plus B whole square. ఎర్ర జెండ పట్టి నీవు నడువు ముందరా మహనీయులు నడిచినట్టి బాట మనదిరా మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా
ఈ నెల 23వ తేదీ ఆదివారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డు నందు నిర్వహించిన యునైటెడ్ నల్గొండ జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో చండూరు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన గాంధీజీ విద్యా సంస్థలలోని విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా గురువారం గాంధీజీ విద్యా సంస్థల్లో ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మెడల్స్ను సర్టిఫికెట్స్ను అందించి అభినందించారు. అనంతరం గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులు జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలను సాధించి చండూరుకు చదువుకున్న పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం తైక్వాండో నేర్చుకోవాలని అన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి వివిధ వేదికలపై జరిగే కార్యక్రమాలకు విద్యార్థులను పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సత్యనారాయణ మూర్తి, పులిపాటి రాధిక, తైక్వాండో ట్రైనర్ నాగిళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం రోజున జరిగినటువంటి యునైటెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు 4 విద్యార్థులు గోల్డ్ మెడల్ని, 4 విద్యార్థులు సిల్వర్ మెడల్ని, 6 విద్యార్థులు బ్రాంజ్ మెడల్స్ని సాధించడం అనేది జరిగింది. విద్యార్థులు చాలామంది ఇక్కడ నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి సుమారుగా 200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మరి ఈ పోటీల్లో మా గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి ఈ తైక్వాండో పోటీల్లో బహుమతులు సాధించడం చాలా ఆనందదాయకం. విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో రేయాన్, మధు, శ్రీ, అనన్య ఈ 4 విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించి మంచి పట్టు ఈ పోటీలో ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ చండూరు నుండి మన గాంధీజీ విద్యా సంస్థ నుండి విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి మరి పథకాలు సాధిస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ తైక్వాండో పోటీల్ని మా విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం కూడా రమేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది విద్యార్థులకు. దీనివల్ల విద్యార్థులందరూ కూడా చాలా మానసికంగా తయారై వాళ్ళు శారీరకంగా దృఢంగా అవుతున్నారు. మానసిక పరిపక్వతతో మరి వాళ్ళ నైపుణ్యాలు కూడా చాలా పెంపొందించుకొని చదువులో కూడా బాగా రాణిస్తానికి ఈ తైక్వాండో ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ తైక్వాండో ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి రాబోయే రోజుల్లో మంచి బహుమతులు సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం ఎల్ఎన్డి నగర్ రీచ్ ఇండియా చర్చిలో వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ లాక్ నాయక్ రేణుబాయి సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రభు సేవలో తర్పిది పొందిన దైవ సేవకులకు అభిషేక ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం ఎల్ఎన్డి నగర్ రీచ్ ఇండియా చర్చిలో వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ లాకు నాయక్ రేణుకాబాయి సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రభు సేవలో తర్పిదు పొందిన దైవ సేవకులకు అభిషేకారాధన నిర్వహించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి యేసు ప్రభువు వారి బోధనలు తెలియజేసి ప్రపంచ శాంతి కొరకు బైబిల్ ప్రకటనను బోధించి ప్రజలకు చేరువలో మంచి సేవ చేయాలని తెలియజేశారు. అనంతరం హైదరాబాద్కు చెందిన దైవ సేవకులు పగడాల ప్రవీణ్ మృతికి సంతాపంగా సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాస్టర్లు డాక్టర్ సైదా నాయక్, రెవరెండ్ డాక్టర్ లింగా నాయక్, రెవరెండ్ డాక్టర్ డానియల్ నాయక్, రెవరెండ్ పేతూరు నాయక్, రెవరెండ్ సుందర్ నాయక్, రెవరెండ్ మల్సూర్ నాయక్, రెవరెండ్ శ్రీను నాయక్ మరియు సూర్యాపేట జిల్లా దైవ సేవకులు రెవరెండ్ జాన్ మార్క్, బిషప్ దుర్గం ప్రభాకర్, ఇరుగు సంసోన్, ఇంచమూరి గాబ్రియన్, జలగం జేమ్స్, పి మార్క్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ రాజమండ్రి హైవేలో మాస్టర్ పగడాల ప్రవీణ్ హత్యను దుర్మార్గులను ఖండిస్తున్నాము. హత్య చేసిన వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ క్రైస్తవులను హింసించినటువంటి మతోన్మాదం మరొక మరిపూరు మరొక యూపీ కాకముందే ఈ తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మత స్వేచ్ఛని కాపాడాలి. ప్రవీణ్పై హత్య చేస్తున్నప్పుడు ఎంతటి వారైనా గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే మేము సుప్రీంకోర్టు న్యాయపరమైన చర్యలు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారిని వారు తన బండి మీద వెలుస్తుండగా దారుణంగా పడేసి వారిని కొట్టి ఆ ఫోటోలు చూసినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. నోరు పరిగేటట్టు, కాలు విరిగేటట్టు చిత్ర హింసలుగా ఆయనను చంపడం జరిగింది. ఆయన చేసిన అన్యాయం ఏమిటి? క్రైస్తవులు చేసే అన్యాయం ఏమిటి? మేము శాంతినే బోధిస్తున్నాం, మంచిగా బ్రతకమని బోధిస్తున్నాం, తాగవద్దని బోధిస్తున్నాం, ప్రేమించమని బోధిస్తున్నాం. అలాంటి క్రైస్తవుల పైన ఈ యొక్క మతవాదులు, మత ఛాందస్సులు ఎందుకు రెచ్చిపో చట్టపరమైన ఏదైనా చట్టపరమైన శిక్షను వారిని వెంటనే వేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. కాలంను పొడిగించకుండా, లేకుంటే తర్వాత రేపు ఎల్లుండి కాకుండా ఈ విధముగా అట్లాగనే జరిగితే వారం రోజుల్లో దేశ మొత్తంలో అట్ట ఉడిగేటట్టు అందరూ ర్యాలీ చేసి ఎక్కడికక్కడ బంధించి క్రైస్తవులకు న్యాయం జరిగేదాకా రోడ్ల మీద నుంచి లేవమని ఈ యొక్క సమయంలో మేము హెచ్చరిక చేస్తున్నాం. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నది. భావ స్వేచ్ఛను ఎవరైతే నాశనం చేయాలనుకుంటారో వారే భారతదేశానికి వెనుముప్పు కలిగినటువంటి శత్రువులు. ఎక్కడో తీవ్రవాదులు, ఉగ్రవాదులు లేరు. భారతదేశంలో మత స్వేచ్ఛను రెచ్చగొట్టేటువంటి, మత స్వేచ్ఛ లేకుండా చేసేటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారి మూలంగా కలిగేదే భారతదేశ విచ్ఛిన్నం. ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూసేటువంటి మతోన్మాదులను వెంటనే పట్టాలి, శిక్షించాలి. వారి పట్ల ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా జస్టిస్ చేయాలి, అతను న్యాయం చేయాలి, అతని కుటుంబానికి న్యాయం చేయాలి. మా మిత్రులందరూ చెప్పినట్టుగా, మా నాయకులు చెప్పినట్టుగా ఖచ్చితంగా వారిని శిక్షించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.
బైబిల్లోనే కాదు అన్ని మతాల మీద పట్టున్నటువంటి ఒక మంచి వక్తగా ఆయనను మేమందరం కూడా గుర్తిస్తున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రమాదంలో చనిపోయాడా లేకపోతే హత్య గావింపబడ్డాడా అనేది తేల్చాల్సిన పని ప్రభుత్వం మీదనే ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వారి యొక్క మరణానికి సానుభూతి మేమందరం కూడా వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం అటు ఆంధ్ర తెలంగాణ రెండు ప్రభుత్వాలు కూడా వారికి ఆదుకోవాలని, అలాగే ఇంకెవరికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, వీళ్ళని త్వరగా ఆ యొక్క కేసుని త్వరగా వెలికి తీసి న్యాయాన్ని చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్. గురువారం సిపిఎం భూదాన్ పోచన్పల్లి మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని, మండల పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దరావులపల్లి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. గురువారం సిపిఎం భూదాన్ పోచంపల్లి మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని, మండల పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దరావులపల్లి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని పెద్దరావులపల్లిలో పాదయాత్రలో ప్రారంభించి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రానికి పూర్వపు రోడ్డు అయిన పెద్దరావులపల్లి రోడ్డు డబుల్ రోడ్డుగా మారిస్తే జిల్లా కేంద్రానికి అవసరాల రీత్యా వెళ్లే వారికి 8 కిలోమీటర్లు తగ్గుతుందని, టోల్ ప్లాజా సమస్య కూడా తీరుతుంది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ రోడ్డుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న సింగిల్ రోడ్డు గుంతలు పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఆ గుంతలను పూడ్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా 30% నుండి 40% వరకు రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా కింద డబ్బులు రాలేదని వారందరికీ వెంటనే ఇవ్వాలని కోరారు. ఇంకా ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు కూడా అర్హత కలిగిన వారందరికీ ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, సిపిఎం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, మాజీ మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, అందెల జ్యోతి, పార్టీ పట్టణ మండల కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి, బుగ్గా లక్ష్మయ్య, పొన్నమోని కృష్ణ, పార్టీ మండల కమిటీ సభ్యులు నోముల కృష్ణారెడ్డి, నేలకంటి జంగయ్య, కల్కూరి భిక్షపతి, పత్తి భిక్షపతి, బోయినపల్లి పుష్పలత, బేతి కమలమ్మ, కోట అశోక్, సామ జంగారెడ్డి, నాయకులు కంజర్ల అశోక్, వారాల మల్లారెడ్డి, కోట రమేష్, ముద్దం సత్తయ్య, గుర్రం రామచంద్రారెడ్డి, వీరారెడ్డి రాజు, అనసూయ, మరి సోమయ్య, భూపాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జంగారెడ్డి, పాండు రంగారెడ్డి, గూని భిక్షపతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు, అర్హులైన వాళ్లకు రేషన్ కార్డు, అర్హులైన వాళ్లకు పింఛన్లు, అర్హులైన వాళ్లకు పింఛన్లు, రైతులకు రైతు బంధు వెంటనే, రైతు బంధు వెంటనే, రుణమాఫీ వెంటనే, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, ఇచ్చిన హామీలను వెంటనే, ఇచ్చిన హామీలను వెంటనే. ఆగు మెల్ల 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 ఆగరా దూరం పోయిరు ఆగు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి పట్టాభిషేకములకు గాను పోచంపల్లి పట్టు వస్త్రములు సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఎస్ఎస్ జయరాజు నేత పని జరుగుతున్న సందర్భంగా గురువారం భద్రాచలంలోని భక్త రామదాస్ ధ్యాన మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి మగ్గమునకు పూజా కార్యక్రమాలు నిర్వహించి మగ్గం నేత పనిని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6న సందర్భంగా శ్రీ స్వామివారి తిరుకల్యాణోత్సవము 7న శ్రీ స్వామివారి పట్టాభిషేకముగాను పోచంపల్లి పట్టు వస్త్రములు సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఎస్ఎస్ జయరాజు నేత పని జరుగుతున్న సందర్భంగా గురువారం భద్రాచలంలోని భక్త రామదాస్ ధ్యాన మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి మగ్గమునకు పూజా కార్యక్రమాలు నిర్వహించి మగ్గం నేత పనిని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారులు, దేవాలయ సిబ్బంది, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు, పద్మశాలి భద్రాచలం పద్మశాలి అన్నసంత్రం అధ్యక్షులు గోషిక యాదగిరి, పోచంపల్లి చేనేత కళాకారులు, పద్మశాలి పోచంపల్లి చేనేత కళాకారులు, కడవేరు చంద్రశేఖర్, ఆడెపు ఆంజనేయులు, ఇంజమూరి యాదగిరి, దోర్నాల శ్రీనాథ్, ఎలగందుల కర్ణాకర్, రాపోలు గణేష్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ వాస్తవ్యులకు గణపతి దేవాలయం చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ యొక్క దేవాలయంలో నియమనిష్టలతో మేము పద్మశాలి చేనేత కళాకారులము. ఈ యొక్క వంశానికి చెందినటువంటి మేము గతంలో మా తండ్రి గారు శ్రీరామనవమి రోజు జన్మించడం వల్ల సీతారాముల వారికి ఉన్నటువంటి అనుబంధంతో మా తండ్రి గారి పేరు కూడా శ్రీరాములు కూడా పెట్టుకొని ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవానికి బట్టలు సమర్పించడము ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఈ యొక్క ఆనవాయితీ ప్రకారము మేము 12 సంవత్సరముల క్రితము సికింద్రాబాదు శ్రీ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దేవాలయంలో మొట్టమొదటిసారిగా భగవంతునికి ఏ రకంగా అయితే దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలలో నైవేద్యము చేసి ఆరగిస్తారో ఆ రకంగానే ఈ ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలలో బయట తయారు చేసిన వస్తువులను కాకుండా మేము ఇక్కడి నుంచే తయారు చేసి ఈ అలంకరించాలన్న ఉద్దేశంతో సమర్పించడానికి మా పద్మశాలి చేనేత కళాకారులు చంద్రశేఖరు మరియు ఆంజనేయులు, యాదగిరి, శ్రీనాథు, కరుణాకరు బృందంగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేయడానికి మేము 2 రోజుల క్రితమే ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. అక్కడ ఈ యొక్క రంగుల కార్యక్రమం ఒక 20 రోజులు పట్టింది. మొత్తంగా ఈ యొక్క ఏప్రిల్ 4వ తేదీ వరకు కంప్లీట్ చేసి తిరుకల్యాణోత్సవానికి పట్టాభిషేకానికి మేము వస్త్రాలు సమర్పించడం ఆయనవాతిగా పెట్టుకున్నాము. ఈ సాంప్రదాయ పద్ధతికి దేవాదాయ శాఖ ఒక కార్యనిర్వహణాధికారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగి మా యొక్క చేనేత కళాకారుల యొక్క కష్టాలు తీరాలని ఆ భగవంతునికి మేము ఈ సందర్భంగా
కోరుకుంటున్నాము. ఈ చేనేత కళాకారులే కాకుండా ప్రతి ఒక్క కళాకారునికి పని దొరకాలని, ఈ యొక్క పని వల్ల దేవతలకు గతంలో వస్త్రాలు నేసినటువంటి వంశము, ఈ వంశం కూడా ఇప్పటి యొక్క పరిస్థితులలో అందరికీ తెలిసేలాగా లేదు. ఈ యొక్క మానవ ప్రాణాలకు రక్షణ కావాలని గతంలో శ్రీ దేవతలు కోరినప్పుడు రాక్షసుల నుండి అప్పుడు ఈ యొక్క మార్కండేయ వంశస్థులమైనటువంటి మేము ఈ యొక్క వస్త్రాలను తయారు చేసే గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ మండలంలో పేరుకుపోయిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యవర్గ సభ్యులు జూకంటి పౌల్, సుధాగాని సత్యంరాజు, పిక్క గణేష్, నలమాస తులసి, మండల కమిటీ సభ్యులు మిట్ట శంకరయ్య, యాదగిరి, అందే అంజయ్య, గుండ్లగూడెం గ్రామ శాఖ కార్యదర్శి చెక్కెళ్ళ ఉపేంద్ర, శిల్పలపుర శాఖ కార్యదర్శి రాజు, మహిళా సంఘ సభ్యులు మిట్ట పార్వతమ్మ, చిక్కెల లక్ష్మి, చిక్కెల రేణుక, చిక్కెల పిచ్చమ్మ, వీరగాని విశ్వకర్మ, జూకటి విజయలక్ష్మి, పోచమ్మ, అండాలు, విజయ, వ్యవహార కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, ఈదునూరు సోములు, ఆలేటి విజయ, గ్యారా విజయ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం నిలబెట్టుకోవాలి. కొత్త రేషన్ కార్డులని ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులని ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ని ఇవ్వాలి, పెన్షన్ని నిర్వహించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పటేల్గూడెం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆలేరు నుంచి గుండ్లగూడెం, శ్రీనివాసపురం, పటేల్గూడెం వెళ్తున్న రైల్వే దగ్గర ఉన్న గేటు వల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. తక్షణమే అక్కడ అండర్ పాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర సాగుతూ ఉన్నది. అదే తరుణంలో అక్కడి నుంచి వెళ్తున్న రహదారి మొత్తం కూడా గుంతలమయమై ఉన్నది. ఇవాళ నిండు గర్భాన్ని కనుక రోడ్డెమ్మడి తీసుకొస్తే హాస్పిటల్ రాకముందుకే మధ్యలోనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నది. అంత భయంకరంగా ఇవాళ రోడ్లు ఉన్నాయి. అందుకే ఇవాళ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ఆ రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇక్కడ కాలువలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటి కోసం కాలువలు ఏర్పాటు చేసిన ఇవాళ నీళ్ళ ద్వారా వస్తున్న పరిస్థితి లేదు. ఆ నీళ్లు రాకపోవడం వల్ల మొత్తం కూడా ఇవాళ పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే ఎండిన పంట పొలాలకి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మహిళా సోదరిమణులు అందరూ కూడా ఇవాళ ఎవరి ఇంటికి పోయినా ఒక్కొక్క ఇంట్లో 4-5 సంసారాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంట్లో నిర్మాణం లేదు. ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేస్తానని ఎదురు చూసినారు. తక్షణమే ప్రతి పేదవాళ్ళకి ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పి ఇవాళ రేషన్ కార్డు లేక గత 2014 నుంచి ఇప్పటిదాకా రేషన్ కార్డు అందని పరిస్థితి ఉన్నది. పెళ్ళైతే కట్ చేస్తున్నారు తప్ప కొత్తగా కోడలు వచ్చి మళ్ళాల పిల్లలయ్యి వాళ్ళు పెద్దగా బడికి పోయే టైం వచ్చిన ఇంతవరకు రేషన్ కార్డు వస్తున్న పరిస్థితి లేదు. రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు కూడా వెంటనే వాటిని మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రధాన డిమాండ్స్ పైన ఈ యాత్ర సాగుతూ ఉన్నది. ఆలేరు టౌన్లో ఉన్న పెద్దవాగు బ్రిడ్జి పైన అది ఇరుగ్గా ఉన్నది. దాన్ని వెడల్పు చేయాలని కూడా ఈ పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన డిమాండ్ ఇవాళ ఆలేరు నియోజకవర్గ కేంద్రం పేరుకు, కానీ ఇది రెవెన్యూ డివిజన్ కాలేదు. మరి రెవెన్యూ డివిజన్ చేస్తాడని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పిండని చెప్పి గత ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎక్కడ పోయిందా హామీ? ఇప్పుడు వచ్చిన బీర్లా ఎలే గారు నియోజకవర్గాన్ని బాధ్యత తీసుకొని దీన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటం నిర్వహిస్తామని, ఇవి పరిష్కారం కాకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి.
ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే బీసీ పోరు గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలన్న కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ అనువోజు వెంకటేశం, దర్వు అంజన్న. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్కు ఎంపికైన నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారుడు రాచూరి వెంకట సాయి. చిన్నారులకు జేఎస్ స్కూల్లో మెరుగైన విద్య అందించడం జరుగుతుందన్న జేఎస్ స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్. ఆత్మరక్షణకు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందన్న ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. రీచ్ ఇండియా చర్చ్ ఆధ్వర్యంలో దైవ సేవకులకు అభిషేకారాధన. పెద్దరావులపల్లి వరకు ఏర్పడ్డ రోడ్డు గుంతలను పూడ్చి ఆ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చివేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగులు నరసింహ. భద్రాచలంలోనే భక్త రామదాస్ ధ్యాన మందిరంలో దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారి రమాదేవి మగ్గమునకు పూజా కార్యక్రమాలు. సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.